నమస్కారం. మనకు నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారు బ్రహ్మచారిణి మాతగా దర్శనమిస్తుంది. తథానాకరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ దేవీ ప్రసీదతు మయీ బ్రహ్మచారిణ్యనుత్తమా. ఈ అమ్మవారు పరమేశ్వరుని భర్తగా పొందుటకు కఠోరమైన దీక్ష చేసింది. ఆమె బ్రహ్మచారిణి అనగా తపమాచరించు తల్లి, బ్రహ్మమునందు చిరించినది. కుడి చేతి యందు జపమాలను, ఎడమ చేతి యందు కమండలమును ధరించును. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరము. బ్రహ్మచారిణి అనే పదం మనకు సంస్కృతం నుండి వచ్చింది. బ్రహ్మ అంటే అన్నీ తెలిసి స్వయంగా దైవజ్ఞానం కలిగినది అని అర్థం. చారిణి అంటే ఒక పనిలో నిమగ్నమైనటువంటి స్త్రీ రూపం. బ్రహ్మచారిణి అనగా బ్రహ్మచర్యంలో ఉన్నది అని అర్థం. ముఖ్యంగా వేదాధ్యాయం చేసే వివాహం కాని విద్యార్థిని. పురాణాల కథ ప్రకారం పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవాలని కోరుకుంది. ఆమె తల్లిదండ్రులైన మేనక, హిమవంతులు అది నిరాకరించడంతో అది తన కోరిక అని చెప్పి ఆమె పట్టుదలతో శివుడి కోసం 5000 సంవత్సరాలు తపస్సు చేసింది. తారకాసురుడు అనే రాక్షసుడు శివసంతానం చేతిలో తప్ప చనిపోకుండా వరం పొందుతాడు. సతీదేవి వియోగంలో ఉన్న శివుడు తిరిగి వివాహం చేసుకోడని, ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడని భవానీ పార్వతీదేవిగా జన్మించి శివుడి కోసం తపస్సు చేస్తుందని ముందే తెలిసిన దేవతలు శివపార్వతులు కలిసేలా చేయమని మన్మధుణ్ణి కోరుతారు. శివుడిపై పూలబాణం వేసిన మన్మధుడిని దగ్ధం చేస్తాడు శివుడు. నిరాశ చెందని పార్వతీమాత శివుడులాగే ఉండేందుకు బ్రహ్మచారిణిగా దీక్ష పూని ఘోర తపస్సును చేస్తుంది. అమ్మవారు ఈ విధంగా సన్యాసినిగా తిరుగుతూ తనకు సేవ చేస్తున్నటువంటి పార్వతీ పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు. కానీ సతీదేవి తప్ప ఇంకెవరు తన భార్య కాలేరని భావించినటువంటి శివుడు తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు. కానీ పార్వతీదేవి ఆ మాటలను నమ్మకుండా తన తపస్సును తీవ్రతరం చేస్తుంది. చివరికి శివుడి పట్టుదలపై పార్వతీదేవి గెలుస్తుంది. శివుడు వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. ఇలా ఎంతో పట్టుదల కలిగినటువంటి ఈ బ్రహ్మచారిణి మాతను మనం సేవిస్తే భక్తులందరికీ ఆనందం, శాంతి, శ్రేయస్సు, దయ కలుగుతుందని, బ్రహ్మచారిణి మాత అనుగ్రహానికి పాత్రులవుతారని మనకి పురాణాలు చెబుతున్నాయి. ఈ బ్రహ్మచారిణి మాత స్వాదిష్టాన చక్రంలో నివాసం ఉంటుంది. మరి అలాంటి బ్రహ్మచారిణి మాత ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తూ మరి ఒక అవతారంతో రేపటి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.